అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి యొక్క విశిష్టత, ఈ రోజున లక్ష్మీదేవి జయంతి, అయ్యప్ప స్వామి జయంతి మరియు ఇంకా చాలా విశేషాలతో కూడిన పౌర్ణమి. ఈ రోజున మనం అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఏ మంత్రాలు జపిస్తే మనకు అఖండ ఐశ్వర్యం కలుగుతాయి అన్న విషయాలన్నిటినీ తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పూర్వ వృత్తాంతం ప్రకారం మనకు ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఒకానొకప్పుడు భృగు మహర్షి తనకు అమ్మవారు స్వయంగా ఆడబిడ్డగా పుట్టాలి అని తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చిన ఆ ఆది పరాశక్తి ఆయనకు పుత్రికా రూపంలో జన్మించింది. ఆ రోజే ఈ ఫాల్గుణ పౌర్ణమి. అలాగే ఇంకొక కథనం ప్రకారం అమ్మవారు క్షీరసాగర మదనమప్పుడు పాలసముద్రం నుంచి ఉద్భవించింది. ఆ రకంగా కూడా ఈ రోజునే అమ్మవారు జనించింది అని మరొక గాథ కూడా ఉన్నది. ఈ రోజున యథావిధిగా తెల్లవారుజామునే లెగిసి తలారా స్నానం చేసి మంచి వస్త్రాలను ధరించి ఇంటిని శుచి శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ముందు పూజా మందిరం దగ్గర అలికి ముగ్గులు పెట్టుకోవాలి. ఆ తరువాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించాలి. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి. స్త్రీలు నిండుగా పట్టుచీర కట్టుకొని, కాళ్ళకి పసుపు రాసుకొని, బొట్టు పెట్టుకొని, పువ్వులు పెట్టుకొని లక్ష్మీదేవిలాగా కలకలలాడుతూ అమ్మవారి పూజకు సిద్ధం కావాలి. తరువాత మీ పూజా మందిరంలో ఉండే అమ్మవారి ప్రతిమకు కానీ ఫోటోకి కానీ పూజను చేయటం ప్రారంభించాలి. ఈ రోజున అమ్మవారికి తప్పనిసరిగా ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. ఆ తరువాత ఆచమనం చేసి గోత్రనామాలతో తప్పనిసరిగా సంకల్పం చేసుకోవాలి. తరువాత అమ్మవారికి షోడశోపచార పూజ చేసి మీ యథాశక్తి కొలిది అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరం కానీ కనకదార స్తోత్రం కానీ పారాయణం చేయాలి. ఈ రోజున అమ్మవారిని తప్పనిసరిగా గవ్వలతో పూజించాలి. ఇవి అమ్మవారికి ఎంతో ప్రీతికరమట. ఈ రోజున అమ్మవారిని గవ్వలతో పూజించిన తరువాత ఆ పూజించిన గవ్వలను కొన్ని మీ బీరువాలో, వ్యాపారం చేసుకునే వాళ్ళు వారి యొక్క గల్లాపెట్టిలో, అలాగే పూజా మందిరంలో కూడా వీటిని తరువాత మీరు ఉంచుకోవాలి. అలాగే గవ్వలతో పాటు అమ్మవారిని తామర గింజలతో కానీ లేదంటే ముత్యాలతో కానీ అమ్మవారిని పూజిస్తే ఆ తల్లి తొందరగా అనుగ్రహం మనకి కలుగుతుందట. అలాగే ఇప్పుడు మనం ధూపదీప నైవేద్యాలను అమ్మవారికి సమర్పించి ఆ తరువాత అమ్మవారికి నైవేద్యంలో క్షీరాన్నం, కుంకుమ పువ్వు, కొంచెం పచ్చకర్పూరం వేసిన క్షీరాన్నాన్ని అమ్మవారికి తప్పనిసరిగా నివేదించాలి. దీంతో పాటు మనకి ఈ కాలంలో ఉసిరికాయలు కూడా దొరుకుతాయి. ఉసిరికాయని అమ్మవారికి సమర్పించాలి. ఈ ఉసిరికాయ అంటే అమ్మవారికి ఎంతో ప్రీతిదాయకం కాబట్టి తప్పనిసరిగా మీకు కనుక దొరికితే ఇది కూడా సమర్పించండి. అలాగే తెల్ల జిల్లేడు పువ్వులు కనుక మీకు అందుబాటులో ఉంటే లక్ష్మీదేవిని ఈ రోజున ఈ తెల్ల జిల్లేడు పువ్వులతో తప్పనిసరిగా అర్చించండి. ఇలా చేస్తే కనుక అమ్మవారు అనుగ్రహం సర్వదా మన పైన ఉంటుందట. ఈ రోజున లక్ష్మీ జయంతి పౌర్ణమి కాబట్టి ఈ రోజున పౌర్ణమి గడియలలో సాయం సంధ్య వేళ మీరు కనుక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని ఆయనను మీ యథాశక్తి కొలది తులసీ దళాలతో, పరిమళ పుష్పాలతో పూజిస్తే మీకు కలిగే వైభోగం, అఖండ వైభవం, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు ఎన్నని చెప్పగలం, అన్నీ కూడా తప్పనిసరిగా లభిస్తాయి. ఈ పౌర్ణమి రోజున సాయం సంధ్య వేళ సంతానం కావాలి, దీర్ఘకాలం సంతానం మాకు లేదు అని అనుకునేవాళ్ళు చిన్ని బాలకృష్ణ మూర్తిని తీసుకొచ్చి ఉయ్యాలలో వేసి ఆ ఉయ్యాలని ఊపాలి. ఊపి చిన్ని కృష్ణుణ్ణి పూజించాలి. ఆయనకు మీ యథాశక్తి కొలది పాలను, వెన్నను నివేదించాలి. ఇలా కనుక ఈ రోజున చేస్తే వారికి తప్పనిసరిగా సంతాన భాగ్యం కలుగుతుందట. ఇది శాస్త్రవచనం. అలాగే ఈ రోజున వ్యాపార వృద్ధి, ఐశ్వర్య ప్రాప్తి కావాలి అనుకునే వాళ్ళు తప్పనిసరిగా ఒక కలబంద చెట్టును తీసుకొచ్చి ఇంటి గుమ్మానికి కట్టండి. వ్యాపార వృద్ధి కోసం వ్యాపారం చేసే షాపులో దీనిని కట్టండి. ఇలా చేస్తే తప్పనిసరిగా అన్ని విధాల వృద్ధి పొందుతారట.
అలాగే మీకు వీలైతే కనుక 3 మారేడు దళాలను తీసుకొచ్చి ఆ దళాల మీద హ్రీం అని ఎర్ర చందనంతో గాని గంధంతో గాని లిఖించి అమ్మవారికి సమర్పించాలి. సమర్పించేటప్పుడు ఈ మంత్రాన్ని తప్పనిసరిగా పఠించండి. ఓం హ్రీం భువనేశ్వర్యై నమః అని పఠిస్తూ అమ్మవారికి ఈ మారేడు దళాలను సమర్పిస్తే మనకి ఉన్న సమస్త దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాల ప్రాప్తి కలుగుతుందట. అలాగే మీకు వీలు ఉంటే కనుక గోమాతకు ఒక్క అరటి పండునైనా తినిపించండి ఈ రోజున. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి అష్టలక్ష్ముల అనుగ్రహం మనకి తప్పనిసరిగా సిద్ధిస్తుందట. ఇప్పుడు నేను చెప్పబోయేది అతి ముఖ్యమైన విషయం. లక్ష్మీదేవి పూజ అనంతరం మనం ఈ రోజున చూతుకుసుమ భక్షణం చేయాలి. చూతకుసుమం అంటే మామిడి పువ్వు. మనకి ఈ కాలంలో పూత వస్తుంది కదండి, మామిడి పూత. దానిని తప్పనిసరిగా ఈ రోజున తినాలి అని శాస్త్రం. చూతమగ్ర్యం వసంతస్య మాకంద కుసుమం తదా సచందనం పిచామ్యద్య సర్వకామ్యార్థ సిద్ధయే అని ఈ శ్లోకాన్ని జపిస్తూ మామిడి పూతను స్వీకరించాలి. ఒకానొకప్పుడు పార్వతీదేవి శివుని కళ్ళు మూసిందట. దానివల్ల లోకాలన్నీ అంధకారంగా అయిపోయాయి. అప్పుడు తాను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి అమ్మవారు కాంచీపురానికి వచ్చి ఒక మామిడి చెట్టు కింద కూర్చుని తపస్సు చేయడం ప్రారంభించింది. ఆమె ఈ ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజునే తన తపస్సు ఫలించి శివుడిని తిరిగి చేరుకుంది. అందుకే ఈ రోజున తప్పనిసరిగా మామిడి పూతను స్వీకరించాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. అనంతరం రంగులు సిద్ధం చేసుకొని రంగులతో ఒకరి మీద ఒకరు చల్లుకుంటూ హోలీ పండుగను జరుపుకోవాలి. ఇలా ఈ రోజున లక్ష్మీనారాయణులను లక్ష్మీదేవి పూజను చేయటం వల్ల తప్పనిసరిగా మనకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రం. విన్నారు కదండి లక్ష్మీ జయంతి యొక్క విశేషాలు, ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి పూజా విధానాలు. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.